వెల్కమ్ బ్యాక్ టు ఎస్జిటి టీచర్స్. ఈరోజు మనం 6th క్లాస్ థర్డ్ లెసన్ థర్డ్ పార్ట్ చెప్పుకోబోతున్నాం. లెసన్ కంప్లీట్ చేసుకున్నాం పార్ట్ 1 and 2లో. థర్డ్ పార్ట్లో ఈ థర్డ్ లెసన్ లిటిల్ హార్ట్స్ లెసన్ యొక్క గ్లోసరీ అంటే మీనింగ్స్ని మరియు దానికి సంబంధించిన గ్రామర్స్ ఏమేమి ఇచ్చారనేది తెలుసుకుందాం మనం ఇక్కడ. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్లోసరీ ఫస్ట్ వన్, రిల్స్. రిల్స్ అనేది ఒక నౌన్ వర్డ్. దీని మీనింగ్ స్మాల్ స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్, పిల్ల కాలువలు అని అర్థం. రిల్స్ అంటే స్మాల్ స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ అంటే చిన్న చిన్న పిల్ల కాలువలు అని అర్థం రిల్స్ అంటే. నెక్స్ట్ వన్, పడిల్. ఇది ఒక నౌన్ వర్డ్. ఎక్కువ శాతం మనకు లెసన్లో తగిలిన వర్డ్ ఇది పడిల్ అనేది. ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ కలెక్టెడ్ ఆన్ ద గ్రౌండ్. ఒక చిన్న నీటి సమూహాన్నే పడిల్ అంటారు. ఏ స్మాల్ అమౌంట్ కలెక్టెడ్ ఆన్ ద గ్రౌండ్. నెక్స్ట్ థర్డ్ వన్, టు కాఫ్. ఇది ఒక ఫ్రేజల్ వెర్బ్. ఏంటిది? టు కాఫ్ అనేది ఒక ఫ్రేజల్ వెర్బ్. దీని మీనింగ్ రిమూవ్డ్ అంటే తొలగించడం. టు కాఫ్ అంటే ఫ్రేజల్ వెర్బ్, దీని మీనింగ్ రిమూవ్డ్. ఇక్కడ ఈ లెసన్లో దేన్ని రిమూవ్ చేశారు పిల్లలు? షూస్ని రిమూవ్ చేసుకున్నారు, రిమూవ్ చేశారు. ఫోర్త్ వన్, ప్లంప్డ్. ప్లంప్డ్ అనేది ఒక వెర్బ్ వర్డ్. దీని మీనింగ్ వచ్చేసి పుష్డ్ అంటే నెట్టడం. ప్లంప్డ్ అన్న పుష్డ్ అన్న ఒకటే మీనింగ్. ప్లంప్డ్ అనేది ఒక వెర్బ్ వర్డ్. నెక్స్ట్ వన్, స్ప్లాష్డ్. స్ప్లాష్డ్ అనేది కూడా ఒక వెర్బ్ వర్డ్. దీని మీనింగ్ మూవ్ త్రో వాటర్ మేకింగ్ డ్రాప్స్ ఫ్లై ఎవ్రీవేర్ అంటే వాటర్ని వెదజల్లడం. ఎక్కడ వెదజల్లడాన్ని ఏమంటారంటే స్ప్లాష్డ్ అంటారు. స్ప్లాష్డ్ అనేది ఒక వెర్బ్ వర్డ్. మూవ్ త్రూ వాటర్ మేకింగ్ డ్రాప్స్ ఫ్లై ఎవ్రీవేర్. నెక్స్ట్ వన్, సాయిల్డ్. సాయిల్డ్ అనేది ఒక వెర్బ్ వర్డ్. దీని మీనింగ్ వచ్చేసి సంథింగ్ డర్టీ అంటే మురికి చేయడాన్ని ఏమంటారు అంటే సాయిల్డ్ అంటారు. నెక్స్ట్ హౌల్. హౌల్ అనేది ఒక వెర్బ్ వర్డ్. దీని మీనింగ్ క్రై లౌడ్లీ పెద్దగా అరుచుకుంటూ ఏడ్చుకుంటూ ఉండడం. హౌల్. హౌల్ అనేది ఒక వెర్బ్ వర్డ్. మీనింగ్ క్రై లౌడ్లీ. నెక్స్ట్ వన్, వైప్డ్ ఆఫ్. ఇది ఒక ఫ్రేజల్ వెర్బ్. దీని మీనింగ్ వచ్చేసి రిమూవ్డ్ ఆర్ క్లీన్డ్ కంప్లీట్లీ అంటే నీట్గా క్లీన్ చేయడాన్ని ఏమంటారంటే వైప్డ్ ఆఫ్ అంటారు. వైప్డ్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. దీని మీనింగ్ రిమూవ్డ్ ఆర్ క్లీన్డ్ కంప్లీట్లీ కంప్లీట్గా పూర్తిగా క్లీన్ చేయడం లేదా బురదను తొలగించింది కదా, దాన్ని వైప్డ్ ఆఫ్ అంటారు. ఇవి ఈ లెసన్లో ఉన్నటువంటి గ్లోసరీ వర్డ్స్. నెక్స్ట్ వన్, ఇక్కడ యాంటోనిమ్స్ ఇచ్చారు కొన్ని. ఆ యాంటోనిమ్స్ని వాటికి సంబంధించినటువంటి వర్డ్స్ ఇచ్చారు. వర్డ్స్కి యాంటోనిమ్స్ రాయమని చెప్పారు. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వర్డ్స్ చెప్తాను. కింద కామెంట్ సెక్షన్లో మీరు యాంటోనిమ్స్ లేదా ఆపోజిట్ వర్డ్స్ని రాయండి కామెంట్ సెక్షన్లో. సో నేను కావాలంటే తర్వాత డిస్క్రిప్షన్లో ఆన్సర్స్ ఇస్తాను. జస్ట్ స్మాల్ క్విజ్ అంతే. ఫస్ట్ వన్, గేవ్. గేవ్కి ఆపోజిట్ వర్డ్ లేదా యాంటోనిమ్స్. నెక్స్ట్ వన్, బిగాన్. బిగాన్కి ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ వన్, స్కోల్డ్. స్కోల్డ్కి ఆపోజిట్ వర్డ్. ఫోర్త్ వన్, జాయిండ్. జాయిండ్కి ఆపోజిట్ వర్డ్. ఫిఫ్త్ వన్, బిగ్. బిగ్కి ఆపోజిట్ వర్డ్. ఎవరైనా రాస్తారు ఇదైతే. పుష్డ్. పుష్డ్కి ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ వన్, సపరేట్. సపరేట్కి ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ ఫైనల్ వన్, అటెన్షన్. అటెన్షన్కి ఆపోజిట్ వర్డ్ని రాయాలి. వీటన్నిటిని కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంక నెక్స్ట్ గ్రామర్ పార్ట్లో చూస్తే లాస్ట్ లెసన్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ గురించి ఇచ్చారు. ఈ లెసన్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని రాయమన్నారు. ఆ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సెస్లో ఉన్నటువంటి సెంటెన్స్ని ఇచ్చి వాటికి ఇంట్రాగేటివ్లో సెంటెన్సెస్ని ఫామ్ చేయమన్నారు. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. ఇట్ ఈజ్ రైనింగ్. దీనికి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? ఈజ్ ఇట్ రైనింగ్. ఇలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వాటికి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ రాయమన్నారు. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏ సెంటెన్స్ దట్ ఆస్క్స్ ఏ క్వశ్చన్ ఈజ్ కాల్డ్ యాన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ దట్ ఆస్క్స్ ఏ క్వశ్చన్ ఈజ్ కాల్డ్ యాన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇట్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి డెఫినేషన్ చదివానండి నేను. నెక్స్ట్ వన్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చారు. ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జస్ట్ ఏ డిగ్రీకి ఎలాగా ఫామ్ అవుతుంది వర్డ్ అనేది ఇచ్చారు. టాలెస్ట్,
అంటే ఏ డిగ్రీ అవుతుంది, క్లెవరర్ అంటే ఏ డిగ్రీ అవుతుంది, అలాగే ఒక బిగ్ అనేది ఏ డిగ్రీ అవుతుంది, ఇలాగా చిన్న వర్డ్స్ని ఇచ్చి అది ఏ డిగ్రీ అవుతుందని ఇచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్స్ కూడా ఇచ్చారు. ఏ గురించి, యాన్ గురించి, ది గురించి, జస్ట్ కామన్ నౌన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఏ ఆర్టికల్ని ఎలా వాడాలి, ఏ టైంలో ఎలా వాడాలి అనేది అని ఇచ్చారు. ఇంకా చూస్తే ఇక్కడ ఏ అండ్ దీకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు. వీటన్నిటిని ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ని నేను వాటికి సంబంధించినటువంటి వీడియో చేస్తాను ఖచ్చితంగా. ఆర్టికల్స్ వీడియో, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ వీడియో, వాటిల్లో వీటిని నేను ఎగ్జాంపుల్స్ని యాడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇంక ఫైనల్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, టాకింగ్ టైం అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, వీటి వెట్, డబ్ల్యూఈటి వెట్ రెండు సేమ్ సౌండ్ పలుకుతుంది, కాకపోతే స్పెల్లింగ్ మాత్రం వేరు ఉంటుంది. విఈటి వెట్, డబ్ల్యూఈటి వెట్. ఇక్కడ వైల్ సేయింగ్ డబ్ల్యూ అవర్ లిప్స్ కమ్ ఫార్వర్డ్ అండ్ వైల్ సేయింగ్ వి అవర్ అప్పర్ టీత్ టచ్ ద లోయర్ లిప్. ఇవి కూడా మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్ అండి. చూడండి, మనం డబ్ల్యూ పలికేటప్పుడు లిప్స్ కమ్ ఫార్వర్డ్ అండ్ వైల్ సేయింగ్ వి పలికేటప్పుడేమో అవర్ అప్పర్ టీత్ టచ్ ద లోయర్ లిప్. ఓకే, ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ బిట్స్ మెథడాలజీలో. ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి గ్రామర్ ఇచ్చారు. ఈ లెసన్ లిటిల్ హార్ట్స్ లెసన్లో గ్రామర్ ఇచ్చారండి. గ్రామర్ చూసాము. దీని గురించి డెప్త్ అనేవి మనం ప్రతి దాని గురించి కూడా సపరేట్ వీడియో అనేది వస్తుంది, అప్లోడ్ అవుతుంది. అప్పుడు మీరు క్లియర్గా తెలుసుకోండి. వాటిలో ఈ ఎగ్జాంపుల్స్ నేను యాడ్ చేసి మరీ ఇస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, హార్డ్ వర్క్ చేయండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.